హాయ్ ఎవరీవన్, సెకండ్ బీకామ్ స్టూడెంట్స్కి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న బిజినెస్ లా చెప్తున్నానమ్మా. అందులో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ మొదలుపెట్టాను. దాని పేరు వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అని చెప్పానండి. దానికి నిన్న నేనేం చెప్పానో మీకు తెలియదు, మీరు ఏమన్నారో నాకు కూడా తెలియకుండా ఒక కాన్సెప్ట్ ఏదో చెప్పేశాను. అదేంటంటే ఎసెన్షియల్స్ ఆఫ్ సేల్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ సేల్ అని చెప్పానండి. అందులో కొంతమంది గురించి చెప్పాను, కొన్ని అండర్లైన్ చేశానమ్మా. ఒక అబ్రివేషన్ చదివి సెల్లర్ అన్నాను, బయ్యర్ అన్నాను, గూడ్ అన్నాను, ఓనర్షిప్ అన్నాను, ట్రాన్స్ఫరబుల్ అన్నాను, ఇమ్మూవబుల్ గూడ్స్ అన్నాను కదండి. వాటి గురించి ఈ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తామని చెప్పాను. అందులో ఏంటంటే మనం ఉన్న కాన్సెప్ట్ ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఓకేనమ్మా. అందులో నిన్న చెప్పానమ్మా, సెల్లర్ అంటే ద పర్సన్ హూ సెల్స్ ద గూడ్స్ ఆర్ అగ్రీస్ టు సెల్ ద గూడ్స్. అంటే ఎవడైతే అమ్ముతున్నాడో లేదా అమ్ముతానని అగ్రిమెంట్ చేసుకుంటున్నాడో వాడిని సెల్లర్ అన్నాను. అదేవిధంగా ద పర్సన్ హూ బైస్ ద గూడ్స్ ఆర్ అగ్రిమెంట్స్ టు ఆర్ అగ్రీ టు బై ద గూడ్స్. అంటే ఎవరైతే వస్తువులు కొంటున్నాడో లేదా కొంటానని అగ్రిమెంట్ చేసుకుంటున్నాడో వాడిని ఏమన్నానండి, బయ్యర్ అన్నాను. వాడికి సంబంధించిన సెక్షన్స్ ఏవో చెప్పాను. సెక్షన్ 2 సబ్ సెక్షన్ సంథింగ్ ఏదో చెప్పానమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ ఈరోజు నేను చెప్పాను కదండి, అగ్రిమెంట్స్ టు బై లేదా అగ్రిమెంట్స్ టు సెల్. అంటే దాన్ని నేను తెలుగులో రాస్తానండి, అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అండి. నిమిత్తం అగ్రిమెంట్ అంటే అమ్మకం ఇంకా జరగలేదు కానీ అమ్మకం కోసం అగ్రిమెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ అమ్మకం కాంట్రాక్ట్ లేదా అమ్మకం అని కూడా అనొచ్చు. ఓకేనండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఈరోజు చూద్దాం. ఏంటండి ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. అంటే అగ్రిమెంట్ టు సెల్ లేదా సేల్స్కి, ఆర్ అగ్రిమెంట్స్ టు బై ఆర్ బైకి అంటే బయ్యింగ్కి. అంటేనమ్మా, వీడు అమ్మితేనే కదా, సెల్లర్ అమ్మితేనే కదా బయ్యర్ అనేవాడు కొనగలడు. సెల్లర్ అమ్ముతానంటేనే కదా బయ్యర్ కొంటాను అంటాడు. అర్థమైందమ్మా డిఫరెన్స్. అగ్రిమెంట్స్ టు సెల్ బికమ్స్ అగ్రిమెంట్స్ టు బై అండ్ సెల్ బికమ్స్ బయింగ్. అంటే అమ్మకం, నీ దృష్టిలో అమ్మకం, నా దృష్టిలో కొనుగోలు. నీ దృష్టిలో అమ్ముతానని అగ్రిమెంట్, నా దృష్టిలో కొంటానని అగ్రిమెంట్. ఓకేనమ్మా. దాన్నే సింపుల్గా అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అండ్ అమ్మకం అనేసి రెండు విధాలుగా డిఫరెంట్ చేసి మీకు క్వశ్చన్ ఇచ్చాడండి. ఆ క్వశ్చన్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా. క్వశ్చన్ అంటే కాదు, సార్ మీరు క్వశ్చన్స్ చెప్పనన్నారు కదా అని ఫీల్ అవ్వద్దు. క్వశ్చన్సే కాన్సెప్ట్ అమ్మా, కాన్సెప్ట్లే క్వశ్చన్స్. ఓకేనా. కానీ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్స్ చెప్పకుండా నిన్న నేను చెప్పిన క్వశ్చన్స్ ఎక్కడా లేదండి, కేవలం చెప్పానంతే, కాన్సెప్ట్ రూపంలో చెప్పాను. ఈరోజు నేనేం చెప్తున్నాను, అగ్రిమెంట్ అండి. అంటే ఇక్కడ నిజంగా మీరే చెప్తారు, ఇక్కడ నిజంగా ఏం జరిగింది, సెల్ అని జరిగిందా, అమ్మకం జరిగిందా లేదా కొనుగోలు జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరిగింది, జరగవలసి ఉన్నది. అంటే ఫ్యూచర్లో జరగాలి. ఎక్కడండి, ఫ్యూచర్లో జరగాలి. కానీ అమ్మకం అనేది జరిగిపోయి ఉంటుంది. అంటే కదండి, నా వస్తువుని నీకు ఇచ్చేసిన తర్వాత ఏమని చెప్తాను, నేను అమ్మకం చేశానని చెప్తాను. అండ్ ఒక వస్తువు నేను కొనేసిన తర్వాత ఏం చెప్పాను, కొన్నానని చెప్తాను. అంతే కదండి. లేదా ఫ్యూచర్లో కొంటాను అంటే అది అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అవుతుంది. సో జరిగినది ఇదేంటండి, జరగవలసినది, ఇది జరిగినది. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎగ్జిక్యూటరీ అంటే ఫ్యూచర్లో చేయవలసింది. అండ్ హియర్ కమ్స్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఇట్స్ ఆల్రెడీ డన్. అదేనండి, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. మన ఆల్రెడీ కాంట్రాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో విన్నాం దాన్ని. ఎగ్జిక్యూటరీ విచ్ ఈస్ హ్యావ్ టు బి డన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఆల్రెడీ జరిగిపోయింది. నెక్స్ట్ నేను ఏదో చెప్పానండి, ఓనర్షిప్ అని చెప్పాను కదా. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంతే కదండి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే తెలుగులో వస్తు తిరగలేని పదం కూడా చెప్పానండి, స్వామ్యం అన్నాను. అంతే కదండి. వస్తు
స్వామ్యం. ఇక్కడ అగ్రిమెంట్స్ టు సేల్ అంటే ఇంకా నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, అమ్మలేదు. సో ఓనర్షిప్ అనేది నాట్ పాసిబుల్, ట్రాన్స్ఫర్ నాట్ పాసిబుల్ అంటే ట్రాన్స్ఫర్ అవ్వదు. నా దగ్గర ఉన్న ఓనర్షిప్ ఇది నాది అన్న ఓనర్షిప్ నా దగ్గరే ఉంటుంది, కానీ ఇది ఫ్యూచర్లో అమ్ముతానని మాత్రం అగ్రిమెంట్ చేసుకుంటాం. కానీ అమ్మకం జరిగినప్పుడు అంటే ఏమవ్వాలండి, ఓనర్షిప్ అనేది షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. చూడండి, ఓనర్షిప్ అనేది ఇది ఇక్కడ బదిలీ కాదు, బదిలీ అవుతుంది. ఎక్కడండి, అమ్మకంలో ఇమీడియట్ బదిలీ అయిపోవాలి. సరికిస్తానమ్మా ఓనర్షిప్ ఎప్పుడో తర్వాత ఇస్తానంటే ఊరుకోరు కదండి ఎవరు అన్నది. సో అందుకే ఇక్కడ బదిలీ కాదు, ఇక్కడ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ జరిగింది. ఇదేని గురించి, ఒక వస్తువు గురించి అగ్రిమెంట్ జరిగింది, కానీ ఆ వస్తువు ఎక్కడుంది, ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అగ్రిమెంట్ మాత్రమే జరిగింది కానీ ట్రాన్స్ఫర్ అవ్వలేదండి. ట్రాన్స్ఫర్ అంటే నా వస్తువు కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, వస్తువు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, కానీ ఒక యాక్సిడెంట్ జరిగి ఆ వస్తువు నాశనం అయిపోయిందండి. ఏంటండి, ఆ వస్తువు పాడైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది అమ్ముతానని అగ్రిమెంట్ చేశాను, ఇది ఇవ్వలేదు అండ్ దీని మీద ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. అనుకోకుండా దీని యొక్క ఇంక్ అయిపోయింది. ఏమైందండి, దీని యొక్క ఇంక్ అయిపోయింది అనుకోకుండా. దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లించుకోవాలి, దీని నష్టపరిహారం ఎవరు బేర్ చేయాలి? ఓన్లీ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది, ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కూడా అవ్వలేదు. సో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అమ్మకందారుడే. అమ్మకందారుడే రెస్పాన్సిబుల్. ఏంటండి, ఇన్ కేస్ ప్రమాదవశాత్తు ప్రొడక్ట్ అనేది నాశనం అయితే ఎక్కడ, అగ్రిమెంట్ టు సెల్. హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? అమ్మకందారు. ఇక్కడ ఏం జరుగుతాడు అమ్మకంలో? వస్తువు అమ్మకం, వస్తువు ఏమవుతుందండి, వస్తువు అమ్మకం ద్వారా స్వాధీనంలోకి వెళ్ళిపోయిందండి. అంటే అమ్మకందారుడికి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రమాదవశాత్తు ఆ నష్టం జరిగింది. అది ఎవరిదండి? డబ్బులు చెల్లించేశాడు, ఇదే ప్రోడక్ట్ అనేది వేరొకడికి ఇచ్చేసాను, వాడి దగ్గర ఇంక అయిపోయిందమ్మ. ఏమైంది, వాడి దగ్గర ఇంక అయిపోయింది. అప్పుడు ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? కొనుగోలుదారిదే. ఎందుకంటే వస్తువు ఇచ్చేసాను, వస్తువుతో పాటు ఓనర్షిప్ కూడా బదిలీ అయిపోతుంది. ఏమవుతుంది, బదిలీ అవుతుంది, వస్తువు వెళ్తుంది, ఓనర్షిప్ కూడా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరండి, ఇక్కడ అమ్మకందారుడు, ఇక్కడ కొనుగోలుదారుడండి. అంటే ఇక్కడ సెల్లర్. Seller is responsible for loss of goods in any condition. Any condition అంటే ఏంటండి, అక్కడ ఒకవేళ. Who is responsible? Seller is responsible in spoiling of goods if ownership and good is not transferable to purchaser లేదా buyer. అర్థమైందమ్మా? ఇంగ్లీష్ మీడియం అర్థం చేసుకోండి. Seller is responsible for spoiling of goods in case ownership and product is not transferable to buyer. Okay namma. Next, ownership and product is transferable to seller in case the product is spoiled. Who is responsible? కొనుగోలుదారుడు means purchaser or buyer. ఓకేనమ్మా. నెక్స్ట్, స్పాయిల్ అయితేనమ్మా ఏంటి, వస్తువు అనేది పాడైపోతే. నెక్స్ట్, ఇందులోనమ్మా అగ్రిమెంట్ జరిగింది. ఏం జరిగిందమ్మా, ఎక్స్క్యూజ్ మీ, అగ్రిమెంట్ జరిగింది, వస్తువు అనేది వేరొకటి ట్రాన్స్ఫర్ అవ్వలేదు అండ్ ప్రోడక్ట్ అనేది కూడా వేరొకటి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. కాకపోతే ఏం చేశానండి, నా ఒక్క వస్తువుని నేను అగ్రిమెంట్ చేసుకున్న వాడికి కాకుండా వేరొకటికి అమ్మవచ్చా లేదా? అమ్మవచ్చు. ఎందుకంటే ఓనర్షిప్ ఇవ్వలేదు, ప్రోడక్ట్ ఇవ్వలేదు. సో నేను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ అప్పుడు ఏం జరుగుతుందండి, వీడు నష్టపరిహారం పొందొచ్చండి. ఎవరు?
ఎవడైతే కొనుక్కుంటాను అనుకున్నాడో వాడు నష్టపరిహారాన్ని పొందొచ్చు. అది మీకు క్లియర్గా బుక్లో చదివితే తెలుస్తుందమ్మా. ఓకేనా. నెక్స్ట్, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ ప్రోడక్ట్ నా దగ్గరే ఉంది, కానీ నేను ఆ ప్రోడక్ట్ని మళ్ళీ వేరొకటికి అమ్మేశానండి. ఎక్కడ? అమ్మకంలో. అమ్మకం ఆల్రెడీ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ వేరొకటికి అమ్మేశాను, కానీ ఓనర్షిప్ అనేది ఇచ్చేసాడు, వాడు డబ్బులు ఇచ్చేసాడు, అంతా అయిపోయింది. కానీ ప్రోడక్ట్ 2 రోజులు ఉంచుకొని ఇస్తాను అన్నాను, కానీ ఇది వేరొకటికి అమ్మేశాను. అప్పుడు ఏం జరుగుతుందండి? వాడు ఊరుకుంటాడా? ఊరుకోవడం. నేను ఎవరి దగ్గర అయితే అమ్మేశానో వాడి దగ్గరికి వెళ్ళి మరీ ఈ వస్తువుని తీసుకెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దొంగ వస్తువులు ఉంటాయి తెలుసు కదండి. ఎగ్జాంపుల్ దొంగ బైకులు కొంటా ఉంటాం మనం. ఒకవేళ దొంగ దొరికి పలానోడికి అమ్మేశానని చెప్తే దాని ఒక ఓనర్ వచ్చి మన దగ్గర పోలీసుల ద్వారా వచ్చి మన దగ్గర ఉన్న బైక్ని తీసుకెళ్ళిపోవచ్చు. అది ఎక్కడ చెప్తుందండి? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో చెప్పిన అక్కడ యూజ్ చేసి మన దగ్గర నుంచి ప్రోడక్ట్ అనేది బైక్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు. ఏ ప్రకారం? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఎందుకు తీసుకెళ్ళిపోతారని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇది చెప్పండి. 1930లో ఓనర్కి అన్ని రైట్స్ ఉంటాయి. ఓకేనమ్మా. దీనికి అమ్మకం ఎందులో చెప్తుందమ్మా? అమ్మకం అనే ఒక 1930లో ఏ సెక్షన్లో చెప్తుంది? ఆ సెక్షన్ చెప్పండి. ఓకేనా. నెక్స్ట్, దివాలా తీసిన వ్యక్తి అమ్మ. చదువుతున్నానమ్మా. అమ్మకం సొమ్ము చెల్లించిన తర్వాత అమ్మకందారు దివాలా తీస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొంటానని అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఆడి అమౌంట్ పే చేసేసాడు, ఆ తర్వాత అమ్మకందారు అంటే ఎవరు? సెల్లర్ అనేవాడు దివాలా తీస్తే వాడి దగ్గర నుంచి ఆల్రెడీ డబ్బులు మనం తీసేసుకున్నాం కదండి. సో అప్పుడు మనం ఆ డబ్బులు వాడేసుకొని దివాలా తీసాం. అప్పుడు మనం ఏమవుతామండి? వాడికి రుణదాత అవుతాం. ఏమవుతాం? రుణదాత అవుతాం. వాడు మనకి రుణదాత అవుతాడు. వాడు మన రుణదాత అవుతాడు, మనం వాడికి రుణగ్రస్తులు అవుతాం. ఏదో విధంగా ఆ వస్తువు అన్ని అప్పగించాలి. లేదా వస్తువు అనేది అడగలేడు, కానీ వాడు చెల్లించిన అమౌంట్ అనేది అడగచ్చు. ఏంటండి? వస్తువు అనేది అడగలేడు, కానీ వాడు మనకి ఏదైతే డబ్బులు చెల్లించాడో అది వాడికి తిరిగి ఇచ్చేయాలి. ఓకేనమ్మా. ఇంకా కలిసినప్పుడు దీని గురించి మాట్లాడదాం. బుక్ తీసి చెప్పండి. ఓకేనా. డిఫరెన్స్ ఏంటండి? ఇది జరగవలసింది, ఇది జరిగినది. ఓనర్షిప్ అనేది నాట్ ట్రాన్స్ఫరబుల్, కానీ ఇక్కడ ట్రాన్స్ఫరబుల్. ఇక్కడ అమ్మకందారుడే వస్తువులకి అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే అమ్మకందారుడే అవుతాడు. ఇక్కడ కొనుగోలుదారుడు రెస్పాన్సిబుల్ అవుతాడు. అమ్మకందారుడు ఇతరులకు ఆ వస్తువు ఎక్కడండి? వేరే పర్సన్కి అమ్మేయచ్చు, కానీ ఒక్కడికి అమ్మిన వస్తువుని వేరొకడికి అమ్మకూడదు. ఓకేనమ్మా. ఇవి అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు, అమ్మకం కాంట్రాక్ట్కి డిఫరెన్సెస్ అండి. అండ్ ప్రోడక్ట్ గురించి చెప్పాను కదా. ప్రోడక్ట్ ఏ టైప్లో ఉంటుందండి? ప్రోడక్ట్స్ 2 ప్రోడక్ట్స్ని ఎక్స్క్యూజ్ మీ అమ్మ ఒక నిమిషం. ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయండి, అవి చదివి చెప్తాను. అమ్మకం సొమ్ము చెల్లించకుండా కొనుగోలుదారు దివాలా తీస్తే అంటే అమ్ముతానని కొంటానని ఇక్కడండి అమ్మకం నిమిత్తం ఇంకొక పాయింట్. అమ్మకందారు చెల్లించకుండా కొంటాను అన్న సొమ్ముని చెల్లించకుండా కొనుగోలుదారుని దివాలా తీస్తే వాడు ఆ డబ్బులు మనకు చెల్లించగలరా అంటే వాడి దగ్గర ఏం డబ్బులు లేకపోతే అతనికి వస్తువు అప్పగింత చేయనని వస్తువు వాడికి ఇవ్వరనేసి అమ్మకందారుడు చెప్పొచ్చండి. ఎక్కడ? అగ్రిమెంట్ సెల్లో. ఒకవేళ అదే పరిస్థితి వస్తువు ఏంటండి స్వామ్యం బదిలీ అయిన తర్వాత అమ్మకంలో ఎవరైతే కొంటాననే వ్యక్తి దివాలా తీసేశాడో, కానీ వాడు ఆల్రెడీ డబ్బులు పే చేసేసాడు మనకి. ఏంటండి? వాడు ఆల్రెడీ డబ్బులు పే చేసిన తర్వాత వాడు దివాలా తీశాడు. అప్పుడు వాడికి మనం ఏం చేయాలి? వస్తువు అనేది ఏ పరిస్థితిలోనైనా ఇచ్చేయాలి. ఒకవేళ వాడి కాకపోతే వాడికి కోర్టు ఒక రెఫరీని ఒక పర్సన్ అసైన్ చేస్తుంది కదమ్మా, తెలుసు కదా కాన్సెప్ట్ మీకు. ఏమంటారండి? అపీల్ ఆఫీసర్, అఫీషియల్ రిసీవర్. ఎవరైతే ఆ వ్యక్తి చెప్పాడు అనుకోండి వేరొక వ్యక్తికి ఆ వస్తువు ఇవ్వనేసి, వాడు అఫీషియల్ రిసీవర్ అవుతారండి. ఆ అఫీషియల్ రిసీవర్కి మన యొక్క ప్రొడక్ట్స్ అనేవి చెల్లించేయాలి. ఓకేనండి. నెక్స్ట్, ఇవంతా దేనికోసం అండి? అమ్మకం నిమిత్తం అమ్మకం దేనికోసం? ఇదంతా ఏదో ఒక
ప్రోడక్ట్ కోసం కదా. ఓకే, ఆ ప్రోడక్ట్ని 3 విధాలుగా చెప్పారండి. ఏంటండి, ప్రోడక్ట్ని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. కానీ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉండాలని చెప్పాను, మూవబుల్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి, లేదా మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే కదిలించబడేవి అయి ఉండాలి అని చెప్పానా లేదా. అండ్ అది ఫిజికల్గా అయితే నెక్స్ట్ కొన్ని విషయాలు చెప్పారమ్మా. ప్రోడక్ట్ని 3 టైప్స్ కింద వాస్తవంగా ఏంటండి, వాస్తవంగా ఉన్న సరుకు అంటే ప్రజెంట్ గూడ్. ప్రజెంట్ గూడ్స్ అండి. అంటే దీని సెక్షన్ వచ్చేసి సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. అంతే కదండి. వాస్తవంగా ఉన్న సరుకు ప్రజెంట్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమ్ముతాను అనుకున్నానమ్మా, ఇది ప్రజెంట్ ఉందా లేదా నా దగ్గర. ఏదైతే ప్రజెంట్ అమ్మకందారుని దగ్గర ఉంటుందో ఆ వస్తువుని ఏమంటారంటే వాస్తవంగా ఉన్న సరుకు, ప్రజెంట్ గుడ్. దాని సెక్షన్ ఏంటి, సెక్షన్ 6 సబ్సెక్షన్ 1. నెక్స్ట్ ఏంటండి, భవిష్యత్ సరుకు. అంటే ఫ్యూచర్ గుడ్స్ అండి. దీనికి సెక్షన్ వచ్చేసి సారీ అమ్మా, దీనికి సెక్షన్ ఇవ్వలేదు, నేను చూసి చెప్తాను. ఫ్యూచర్ గుడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, నేను తయారు చేసిన ప్రోడక్ట్ నీకు అమ్ముతాను అంటే, అంటే ఫ్యూచర్లో నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాను, దాన్ని అమ్ముతాను అని నిమిత్తం అగ్రిమెంట్ టు సేల్ అగ్రిమెంట్స్ చేసుకుంటే దాన్ని ఏమంటారండి, భవిష్యత్ సరుకు, ఫ్యూచర్ గుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఎకరం పొలంలో పండించిన ధాన్యం అంతా ఏంటండి, ఎకరం పొలంలో పండించిన ధాన్యం అంతా నేను అమ్ముతాను అని అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు, ఫ్యూచర్ ప్రొడక్ట్స్, ఫ్యూచర్ గుడ్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో రావచ్చు, అంటే ఫ్యూచర్లో కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ ఒక ఎకరం ఉంటే ధాన్యం అనేది కంపల్సరీ వస్తుందమ్మా ధాన్యం పంట వేసినప్పుడు. అండ్ వర్షాలు వచ్చినా ఎంతో కొంత కనీసం కేజీ వస్తువులైనా కేజీ ధాన్యమైనా వస్తుంది, లేదా దాని కొలత ఉంటుంది కదండి, ఆ పరిమాణంలో ధాన్యం అనేది వస్తుంది, కంపల్సరీ వస్తుంది అన్నదాన్ని ఫ్యూచర్ గూడ్స్ అంటారు, అంటే భవిష్యత్ సరుకు అంటారు. అండ్ మీకు ఆల్రెడీ కాంటింజెంట్ కాంట్రాక్ట్ తెలుసు కదండి. ఏంటండి కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే అగంతుకు కాంట్రాక్టు. అంటే ఫ్యూచర్లో ఏంటండి, ఫ్యూచర్లో ఒక నిర్ణీత టైంలో జరగవచ్చు, జరగకపోవచ్చు, లేదా జరగకపోవడానికి ఎంత ఛాన్స్ ఉందో జరగడానికి అంతే ఛాన్స్ ఉంది అనే కాంట్రాక్ట్ని ఏమంటారండి, కాంటింజెంట్ కాంట్రాక్ట్. అదేవిధంగా దాన్ని తెలుగులో అగంతుకు కాంట్రాక్ట్ అంటారు కదా. ఇక్కడే అగంతుకు సరుకు, కాంటింజెంట్ గూడ్స్ అండి. కాంటింజెంట్ గూడ్స్ అంటే సేమ్ అమ్మ, ఆ అబ్రివేషనే ఇక్కడ కూడా వేసుకోండి. అంటే ఫ్యూచర్లో రావచ్చు, రాకపోవచ్చు, ప్రోడక్ట్ తయారవ్వచ్చు, తయారవ్వకపోవచ్చు. ఒకవేళ తయారైతే నీకు అమ్ముతాను, తయారవ్వకపోతే నీకు అమ్మలేను అనేసి అగ్రిమెంట్స్ చేసుకుంటే వాటిని ఆ యొక్క గూడ్ని ప్రోడక్ట్స్ని ఏమంటారు, అగంతకు సరుకు, కాంటింజెంట్ గూడ్స్ అంటారు. ఏ టైప్స్ అండి, ప్రోడక్ట్స్ అనేవి వాస్తవంగా ఉన్న సరుకు, ప్రజెంట్ గూడ్స్, సెక్షన్ 6 సబ్సెక్షన్ 1. నెక్స్ట్ ఫ్యూచర్ గుడ్స్ అండ్ కాంటింజెంట్ గూడ్స్. అండ్ అగ్రిమెంట్ టు సెల్ అంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అండ్ అమ్మకము, దాని డిఫరెన్సెస్ చూసారు. చదివితే మీకు క్లియర్గా అర్థమవుతాయమ్మా. ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర బుక్స్ ఉన్నాయని నాకు దగ్గరికి ఎవరు కాంటాక్ట్ చేయట్లేదు, నాకేం సంబంధం లేదు. మీరు మ్యాక్సిమం బుక్స్ తెచ్చుకొని నేను చదివేటప్పుడు కనీసం ఫాలో అవుతే మీరు ఎంతో కొంత అర్థమవుతుంది. లేదంటే అంతేనమ్మా, గాల్లో పోసిందే మొత్తం అంతా. ఓకేనమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నన్ను అడగకపోతే కనీసం పక్కన పెట్టండి, నేను అవన్నీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే త్వరలోనే మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండలేం కదా, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. అలానే ఇప్పుడు వినడం మానేయొద్దు. కానీ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడట్లేదో నాకు తెలియదు. ఓకేనమ్మా. చూసిన వాళ్ళు కనీసం కొంచెం అర్థం అయితే కొంచెం హ్యాపీ, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే
బుక్స్ తీసుకోండి. ఓకేనమ్మా. అండ్ నాకు ఇంకొక డౌట్ అమ్మా, నోట్స్ ఇవ్వాలా మీకు? నాకు డౌట్ వచ్చింది, ప్లీజ్ కాంటాక్ట్ మీ. నోట్స్ ఇవ్వాలంటే ఫోటో తీసి పంపించడం కానీ లేదా ఎలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఐ మీన్ సెకండ్ వేరే సార్లు ఏదైతే ఫాలో అవుతున్నారో మీరు అందరూ డిస్కస్ చేసుకుని దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి, నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నోట్స్ ఇవ్వాలా, ఐ మీన్ నోట్స్ మళ్ళీ ఇదే విధంగా నోట్స్ చెప్పాలా, లేకపోతే ఫొటోస్ తీసి పంపించాలా, లేదా మీరు బుక్స్ కొనుక్కుంటారా, నాకు ఏదండి క్లారిటీ ఇవ్వండి. ఓకేనమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ.